ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా నెలలు అయిపోయింది మిమ్మల్ని కలుసుకొని కూడా. సరే, ఇక ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకుందాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచన భాగం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ ఆగుదాం ఒక్కసారి. ఇంతకు ఎవరి గురించి ఈ రోజున స్త్రీల కూడికలో మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే, చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. యోబు గారి భార్య. ఎవరు ఆ యోబు గారి భార్య అంటే, ఆమె గురించిన పేరు రాయబడలేదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లను రాయించడానికి ఇష్టపడ్డారు, కొంతమంది పేర్లను రాయించడానికి ఇష్టపడలేదు. ఏది ఏమైనప్పటికీ పేర్లు ఉన్నా లేకపోయినా వారి బ్రతుకు నుంచి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు చాలా ఉంటాయి. కొంతమంది మనకు ఎదురుపడినప్పుడు ఆత్మీయంగా ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలను నేర్పిస్తే, కొంతమంది జీవితాలను చూసినప్పుడు వీరిలాగా ఉండకూడదు అన్న విషయాలను మనం వారి జీవితాల్లోంచి తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి కోవలోకి, అలాంటి జాబితాలోకి ఎవరైనా వస్తారా అని పేర్లు వెతికితే మనకు కనపడే పేర్లలో ఎవరు కనిపిస్తారు? యోబు గారి భార్య. అయితే ఎదుట వ్యక్తిని మనం తీర్పు తీర్చే ముందు, లేదా వారి యొక్క వ్యక్తిగత జీవితాలను బట్టి వారు ఇలాంటి వారండి అని మనం ఒక అభిప్రాయానికి వచ్చే ముందు, వారి జీవితంలో ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడారు అని ఆలోచించడం అనేది చాలా సమంజసం అని చెప్పాలి. అవునా కదా? ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అక్కడున్న పరిస్థితులను బేరీజు వేయాలి. మనం చాలామందిని స్త్రీల కూడికల్లో మనం ఇప్పటికే చాలామంది జీవితాలను గురించి ఆలోచన చేశాము. దాన్ని బట్టి మనకు కూడా ఇప్పటికి వచ్చిన అవగాహన ఏంటంటే, త్వరపడి మనం ఎవ్వరి విషయంలో ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే మన కష్టం మనం అనుభవించినప్పుడు మనకి తెలిసినట్లు, అవతల వాళ్ళ కష్టంలో కూడా మనం వెళ్ళినప్పుడే వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థమవుతుందా? ఇప్పుడు ఏమనేస్తున్నాం అంటే, మనం బైబిల్ ప్రకారంగా బైబిల్ని ముందు పెట్టుకొని విశ్వాసులు అవిశ్వాసులని చాలామందిని మనం సపరేట్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? బైబిల్ని ముందు పెట్టుకొని స్త్రీలను కనుక ముందు పెట్టుకుంటే వారి జీవితాలను బట్టి కొంతమందిని ఏమంటున్నాం? విశ్వాసులు, మరికొంతమందిని అవిశ్వాసులు అని మాట్లాడుతుంటాం. అలాంటి కోవలోకి నిజంగానే యోబు గారి భార్య వస్తుందా అనేది ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తాం. కాకపోతే మనం ఇక్కడ చదివిన వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే, ఆమె అవిశ్వాసేనండి. ఎందుకంటే భర్తను ఏమంటుంది? చదవండి మళ్ళీ. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఆమె భర్తను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. అవునా? భర్తను గౌరవించకపోగా ఏమంటుంది? నువ్వు చనిపో. ఎలా చనిపోవాలి? ఊరికే చనిపోకూడదు, దేవుణ్ణి దూషించి చనిపో అంది. ఎంత భయంకరాలండి! భర్తను పట్టుకొని ఎంత మాట అంది? చచ్చిపో అంటుంది. ఎంత భయంకరాలండి, క్రూరాలండి అన్న. అసలు ఇంతకు ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి, వారి యొక్క పరిస్థితులు ఏంటో ఒక్కసారి ఆలోచన చేద్దాము. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఆమె యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి తెలుసు మనకు. అయినా కూడా మనకి దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఎన్నిసార్లు చదివినా కూడా దేవుడు ఏదో ఒక కొత్త పాఠాన్ని మనకు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఏంటి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది కూడా మనం ఆలోచన చేద్దాము. అసలు వారి కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, మొదటి వచనాలు మనం ఒక్కసారి చూద్దాము. వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క కుటుంబ పరిస్థితుల కొరకు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను
ఆ, ఉమ్, ఉమ్. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవారిగా ఉన్నారు. ఇక్కడ వారి కుటుంబ పరిస్థితి మనకు చూస్తే ఆమె యొక్క భర్త ఎవరంట? యోబు గారు. ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు భర్త? ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన అతను. చెడుతనం అంటే అస్సలు ఇష్టం లేదంట. అంటే భక్తిపరుడైనటువంటి నీతిమంతుడైన భర్తను కలిగిన స్త్రీగా ఈమె కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆమెకు పిల్లలు ఎంతమంది ఉన్నారంట? 10 మంది పిల్లలు, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇక్కడ వరకు ఆలోచిస్తే భర్త గురించి ఆలోచించాం, పిల్లల గురించి ఆలోచించాం. వారికి ఉన్న ఆస్తి ఎంత ఉందో మనం చదివాం కదా. ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి కదా. వీటన్నింటి విషయంలో చూస్తే తూర్పు దేశంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా ఎవరు అంట ధనవంతులు? వారు ఉన్న ప్రాంతంలో లేదా వారు ఉన్న దేశంలో సర్వే వేస్తే, లెక్కలు వేస్తే ఎవరు ధనవంతులుగా ఉన్నారంట? మనకున్న దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ అలా చెప్తూ ఉంటారు కదా. అలా ఆ రోజుల్లో వారు ఉన్నటువంటి దేశస్తులలో ధనవంతుడు ఎవరంట? యోబు గారు. మరి యోబు గారు ధనవంతుడైతే యోబు గారి భార్య ఏమవుతుంది? పేదరాలు, బీదరాలు, దీనురాలు అవుతుందా? ఎవరు? ఆమె కూడా ధనవంతురాలే కదా. ఆయన కోటీశ్వరుడైతే ఆమె కూడా కోటీశ్వరురాలు. అంటే వీరి యొక్క కుటుంబ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు చాలా కోటీశ్వరులంట. అంత మాత్రమే కాకుండా భర్త ఎలాంటి వాడు? చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. ఒకప్పుడు ఆస్తిని కేవలం గొర్రెలు, అంటే మనకి ఈ రోజుల్లో ఆస్తులు అనగానే ధనాన్ని బట్టి లెక్కేస్తాం, మనకున్న బంగారాన్ని బట్టి లెక్కేస్తాం. ఆనాటి రోజుల్లో ధనవంతులు అని చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశు సంపదను బట్టి లెక్కిస్తారు. వాళ్ళ దగ్గర చాలా పశు సంపద ఉంది. అది తీసి పక్కన పెడితే ఎంతమంది పిల్లలు ఉన్నారంట? 10 మంది పిల్లలు. పూర్వకాలానికి మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలానికి వెళ్ళామనుకోండి, ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు కుటుంబాలలో? 10 మంది, 15 మంది, కొంతమందికి 20 మంది పైగా కూడా చూస్తూ ఉంటాం. ఎందుకని అంతమంది పిల్లల్ని కనేవాళ్ళు? ఆస్తి అనగానే కేవలం పశువులు కాదు, ఎంతమంది పిల్లల్ని కంటే అంత భాగ్యవంతులుగా ఎంచేవాళ్ళంట. అందుకనే ఒక స్త్రీ సగటున ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని నెలలు గర్భాన్ని ధరిస్తుంది అమ్మా? 9 నెలలు లేదా 10 నెలలు. 9 నెలలు నుండి 10వ నెల వచ్చాక, అంటే సుమారుగా 9 నెలలు ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు గర్భాన్ని మోయాలి. ఇప్పుడు ఈమె ఎంతమందికి బిడ్డలకు జన్మనిచ్చింది? 10 మందికి. ఎన్ని నెలలు గర్భం ధరించి ఉంటుంది? 10 × 9 ఎన్ని నెలలు? 90 నెలలు. లేదా పోనీ కమల పిల్లలు ఏమన్నా పుట్టారేమో తెలియదుగా మనకి. అక్కడ 10 మంది పిల్లలు అని రాయబడింది, కమల పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉందిగా. పిల్లలు అంటే ఆ రోజుల్లో ఆస్తిగా, ఐశ్వర్యంగా, భాగ్యవంతులుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకనే పాత నిబంధన చరిత్ర మనం ఒకసారి చూస్తే పిల్లలు లేని స్త్రీలు ఏం చేసేవాళ్ళు? భర్త కాలర్ పట్టుకొని నిలదీసిందంట. ఎవరు? రాహేలు గారు భర్తని పట్టుకొని, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా అని దాసీని కూడా ఇవ్వడానికి ఎందుకు వాళ్ళు అంత ధైర్యం చేశారు? పిల్లల కోసం ఎంత పరితపించారో. ఒకళ్ళతో ఆగేవాళ్ళ? పోనీ ఇద్దరితో ఆగేవాళ్ళ? దేవుడు ఇంకా ఇస్తాడేమో, ఇంకా ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో రిబ్కా గారి జీవితంలో పిల్లలు లేకపోయినా ఇస్సాకు గారు ప్రార్థించారు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన చరిత్ర చూస్తే చాలా సంతతి ఉండేవాళ్ళు. యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? 13 మంది, 12 మంది మగవాళ్ళు, ఒక ఆడపిల్ల. ఎందుకు ఇంతమందిని కంటున్నారంటే పిల్లల్ని కనటం అనేది వాళ్ళకి అప్పట్లో రాయల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒకప్పుడు అలా రాయల్టీగా ఫీల్ అయితే ఈ రోజుల్లో ఎలా ఫీల్ అవుతున్నారు? అంతకుముందు స్లోగన్ ఏం చెప్పేవాళ్ళు అంటే 2 ముద్దు 3 వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరే ముద్దు 2 వద్దు అంటున్నారు. ఇంకా బాగా అయితే, ఇంకా బాగా చెప్పాలంటే అసలు ఎవరూ లేకపోతే ఇంకా మంచిదేమో అంటూ ఉన్నారు. అలాంటి సమాజంలోకి వచ్చాం. కానీ ఆ రోజుల్లో బిడ్డల కోసం దేవుడు బిడ్డలను ఇస్తున్నాడంటే చిన్న విషయం కాదు. ఇక్కడ యోబు గారి కుటుంబము ఈ రీతిగా మనకు కనిపిస్తుంటే ఆమె చాలా ధనికమైన కుటుంబంలో ఉంటే ఒక ధనవంతురాలుగా, ఒక ఐశ్వర్యవంతురాలుగా, ఐశ్వర్యంతో తులతూగినటువంటి ఒక స్త్రీ. గుర్తుపెట్టుకోండి. అలాంటి వారి జీవితంలో భర్త యొక్క పరిస్థితి చూసాం కదా. ఆయన ఏం చేసేవాడంటే వారి బిడ్డల గురించి అరుణోదయమునే లేచి తమ బిడ్డలను పిలిచి, ఎక్కడైనా వీరు దేవుని దృష్టిలో అవిధేయత కలిగి ఉన్నారేమో, దేవుణ్ణి దూషించారేమో, దేవుని దృష్టిలో పాపులుగా మారిపోయారేమో అని ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన ఏం చేసేవాళ్ళంట?
బలులు అర్పించేవారు. వాస్తవానికి బలులు ఎవరు అర్పించాలి? పాత నిబంధన ప్రకారం ఎవరు అర్పించాలి? ఇప్పుడు నేను లేచి వెళ్ళి బలి అర్పిస్తానంటే సరిపోతుందా? కానీ పాత నిబంధనలో దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడు. ఏంటి ఆ క్రమం? ఎవరివ్వాలి అంటే యాజకులు. యాజకులు ఏ గోత్రంలోంచి రావాలి? లేవి గోత్రంలోంచి. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరిస్తున్నారంట బలులు. 5వ వచనాన్ని చూద్దాం రండి. వారి వారి విందు దినములు. ఇంతకు ఎవరి విందు దినములు తెలుసు, అయినా ఒకసారి చెప్తాను తెలియని వారి కొరకు. వాళ్ళకున్న 10 మంది పిల్లలు చాలా ఐక్యత కలిగి ఉండేవాళ్ళంట. ఒక కుటుంబంలో బిడ్డలందరూ ఐక్యత కలిగి ఉండాలంటే ఎవరిని బట్టి వస్తుంది ఐక్యత? తండ్రిని బట్ట, తల్లిని బట్ట? అంటే తల్లిదండ్రులను బట్టి వస్తుంది. మరి ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ఉంటుంది. ఈ అన్నదమ్ముళ్ళు లేదా వీళ్ళ మధ్యలో ఉన్న అక్కా చెల్లెళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఈ 10 మంది పిల్లలంట రోజు వాళ్ళ ఇంట్లో విందులు చేసుకునే వాళ్ళంట. అంటే వివాహాలు అయ్యి వాళ్ళకంటూ సపరేట్ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఉంటే ఏ సంవత్సరానికో ఏ 2 సంవత్సరాలకు ఒకసారి పండగ చేసుకున్నప్పుడు పిలవటం కాదంట ఒకళ్ళకొకళ్ళు. మనమైతే ఏం చేస్తాం? ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆడపిల్లల్ని పిలుచుకోవాలనుకో ఎప్పుడు పిలుస్తారండి? ఏ పండగ వస్తేనో, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పిలుస్తాం. కానీ వీళ్ళకున్న ఐక్యత, యూనిటీ ఎంత గొప్పదంటే ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతారంట. అర్థమవుతుందా? చదవండి ఒకసారి, ఆ మాట కూడా చూసుకుంటే బాగుంటుంది. 4వ వచనం చూద్దాం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్కా చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చారు. ఎంత గొప్ప ఐక్యత కలిగినట్టు కుటుంబం అండి. ఈ రోజుల్లో ఉందా? ఆడపిల్లలు ఇంటికి వస్తే అస్సలు ఓర్చుకునే పరిస్థితి ఉందా? ఈ రోజున అస్సలు సహించలేరు. ఏంటి మీ అక్క వస్తుంది, ఏంటి మీ చెల్లి వస్తుంది, వస్తూ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతుంది అని ఎంత సనుక్కుంటారో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సహోదరులు అందరూ ప్రతిరోజు అంట ఒక్కొక్కళ్ళ ఇంట్లో 7 అబ్బాయిలు కదా, ఈరోజు నా ఇంట్లో పెట్టుకుంటాను ఫంక్షన్ అంటే, మన భాషలో చెప్పాలంటే రోజు పార్టీలు. వాళ్ళు ఏదో ఒక అకేషన్ పెట్టుకోవటం, ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకోవటం. ఎవరిని పిలుస్తున్నారు? ఆడపిల్లల్ని కూడా. అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లి. వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు. వాళ్ళని కూడా ఆహ్వానించుకొని చక్కగా విందులు చేసుకుంటున్నారంట. అంటే ఈ యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎవరు నేర్పిస్తే వస్తుంది? తల్లిదండ్రుల్లోంచే రావాలి. అంటే తల్లి బిడ్డల్ని ఎలా పెంచింది? వివాహాలు అవ్వక ముందు వరకు బిడ్డలు చాలా బాగుంటారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రాణంగా ఉంటారు. అవునా కదా? చెల్లి కానీ అక్కని కానీ బయట వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే అస్సలు సహించరు. కాపలాగా వెళ్ళి కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ వదిలిపెట్టి వస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాక నా కుటుంబం, నా ఫ్యామిలీ ఇప్పుడు వేరైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళకంటూ కుటుంబాలు ఉండి కూడా ఒకరినొకరు ఆహ్వానించుకొని అంత ప్రేమ కలిగి ఉంటున్నారంటే దాని వెనక ఎవరుండుంటారు? ఒక మాట, ఎవరుండుంటారు? ఒప్పుకుంటారా? యోబు గారు ఉన్నారు, కాదనట్లా. అంటే ధనవంతురాలైనప్పటికీ పిల్లలకి ఏం నేర్పించారు వాళ్ళు? కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. నీ ఆడబిడ్డలను కూడా నువ్వు సొంతగానే చూసుకోవాలి. పెళ్ళిళ్ళు అయిపోయినా మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలని చాలా చక్కగా ఏమంటారు, సంతోషకరంగా, ఒక రకంగా చెప్పాలంటే భూలోకంలో పరలోకాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబం అది. అవునా కదా? ఇప్పుడు ప్రతి ఉదయాన్నే 5వ వచనం చదువుదాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. వాళ్ళ పిల్లలు నిత్యము విందులు చేసుకుంటున్నారంట. యోబు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళు విందులు చేసుకుంటున్నప్పుడు యోబు గారికి ఒక భయం పట్టుకుంది. ఏంటా భయం? అమ్మో, ఇది వీళ్ళు విందులు చేసుకుంటూ మంచిగా ఆహారాన్ని తింటూ ద్రాక్షరసం తాగుతూ చాలా సుఖిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి ఇష్టం లేని ఏదైనా మాటలు మాట్లాడుకుంటున్నారేమో, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి ఉన్నారేమో. జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ నిమిత్తం నేనేం చేయాలి? అరుణోదయాన లేచి వీరి కోసం ఒక్కొక్కని కోసం ఆయన బలి అర్పించేవాళ్ళంట. ఎవరు అర్పిస్తున్నారు ఇక్కడ అంటే యోబు గారే అర్పిస్తున్నారు. అదేంటి యోబు గారు అర్పించడం అంటే, ఆదికాండం తర్వాత మనం వెంటనే చదవాల్సిన పుస్తకం ఏదైనా ఉందంటే యోబు గ్రంథం.
మనమేమనుకుంటామంటే ఎస్తేరు గారి తర్వాత ఉంది కదండి, ఇక్కడే ఉందేమో అనుకుంటాం. కాదు కాదు, ఇది ధర్మశాస్త్రం రాకముందు చరిత్ర. అర్థమవుతుందా? ఎప్పుడుది? ధర్మశాస్త్రం లేనప్పుడు. అబ్రహాం గారు కూడా బలిపీఠాలు కట్టేవాళ్ళు కదా. ఎవరి చేత? ఆయన లేవి గోత్రికుడా. అసలు ఎప్పుడు వచ్చింది లేవి గోత్రం అంటే యాకోబు గారి పిల్లల నుంచి కదా గోత్రాలు వచ్చినాయి. కానీ ఒకప్పుడు దైవభక్తి కలిగిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నోవహు గారు కూడా ఏం చేశారు? బలిపీఠం కట్టారు కదా. ఆ కాలంలో జరుగుతున్న సందర్భం యోబు గారిది. ధర్మశాస్త్రమే లేనటువంటి, దేవుని నియమ నిబంధనలు లేనటువంటి కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. అందుకనే ఆయన ఏం చేసేవాడంటే అప్పట్లోనే దేవుని ఎడల భయభక్తులు కలిగి అరుణోదయాన లేచి తన పిల్లల ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పిస్తూ ఉండేవాళ్ళంట. ఈ క్రమంలో నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే, ఎవరి కోసం ఆయన దహన బలి అర్పిస్తున్నారు, ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే పిల్లల విషయంలో చాలా ప్రేమ కలిగి ఉన్నారు యోబు గారు. ఆయన ఒక్కడే బలి అర్పిస్తున్నాడంట. మరి భార్య కనిపిస్తుంది ఏంటి? అర్థమవుతుందా? అరుణోదయాన లేచి సర్వసాధారణంగా ఎవరు ప్రార్థన చేస్తారు మన కుటుంబాల్లో ఈ రోజున? స్త్రీలు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బైబిల్లో కనిపించేది ఎవరో అంటే మనకి యోబు గారు కనిపిస్తారు. ఆయన అరుణోదయాన లేచి పిల్లల కోసం ప్రార్థన చేసి బలి అర్పిస్తూ ఉన్నారంట. మరి ఈ రోజున మన కుటుంబాల్లో ఉన్నాం కదా, మన భర్తల గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలుగుతామంటే చెప్పలేం. కానీ స్త్రీలుగా మనం ఎప్పుడైతే అరుణోదయాన లేచి మన పిల్లల కోసం ప్రార్థన చేయగలుగుతామో ఆ ప్రార్థన బిడ్డల చుట్టూ కంచెగా మన కుటుంబానికి కంచె వేసుకున్నట్లుగా అవుతుంది. ఎలా చెప్పగలం అంటారేమో. ఇంకా ముందు వచనాల్లో మనం ఒక్కసారి చూసినట్లయితే 8 నుంచి చూద్దామా? అంటే దేవుని సన్నిధిలో దేవదూతలు మీటింగ్ జరిగే ఒక రోజున ఏమైందంటే అపవాది కూడా దేవుని సముఖానికి వచ్చిందంట. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసివి. ఎలా వేశారు? దేవుడు కంచె ఎలా వేశాడంట? దేన్ని బట్టి వేశాడు? దేన్ని బట్టి అంటే దేవుడు అంత గొప్ప సాక్ష్యం యోబు గారి గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట. మన జీవితంలో కూడా పాపాన్ని నుంచి దూరంగా ఉండాలి, చెడుతనం నుంచి దూరంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుని ఎడల భయభక్తులు కావాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది? చెడుతనానికి దూరంగా ఉంటాం. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఒకవేళ మనం ఏదైనా స్థితిలో బలహీనంగా ఉంటే ముందు మనం నేర్చుకోవాల్సింది దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఏం చేయగలుగుతాం? చెడుతనాన్ని విసర్జించేటువంటి స్థితిలోకి, అట్టి స్థాయిలోకి మనం రాగలుగుతాం. అలా ఉన్న యోబు గారు ప్రతి దినాన అరుణోదయాన లేచి ప్రార్థన చేసి తన బిడ్డల విషయమై దహన బలులు అర్పించడాన్ని బట్టి ఏం చేసుకున్నాడంట? ఆయన కుటుంబానికి, ఆయన ఇంటి వారి చుట్టూ ఏం చేశాడంట? కంచె. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా మనం ఏదైతే లోపంగా ఉంది అంటే ప్రార్థనా జీవితమే లోపంగా ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం? కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అలా కాకుండా ఉదయాన్నే లేచి చూడండి. ఒకప్పుడు భక్తుల జీవితాలను మనం చూస్తే ఎంత మార్గదర్శకంగా ఉంటారో. ప్రార్థన అనగానే మనం ఏదో చాలా నిర్లక్ష్యంగా అనుకుంటాం. ఉదయాన్నే లేచి అరుణోదయాన లేచి ప్రార్థన చేసుకుంటే అది మన కుటుంబానికి ఎలా ఉందంట? కంచెగా ఉందంట. ఆ కంచెను బట్టి దేవుడు ఎంత గొప్పగా సాక్ష్యం పలుకుతుంది. అపవాదం ఏమంటుంది? ప్రభువా, నువ్వు కంచె వేసావయ్యా. కంచె వేస్తే మనం ఇంటి చుట్టూ ఎందుకు ప్రహరీ కట్టుకుంటాం? బయట ఉన్నటువంటి మృగాలు ఏవైనా మన ఇంటిలోకి, కుక్కలో లేదా విష సర్పాలో మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇంటి చుట్టూ ప్రహరీ వేసుకోవాలి, ఫెన్సింగ్ వేసుకోవాలి. దాన్ని బట్టి బయట నుంచి ఏవి లోపలికి రావు. అలాగే ప్రార్థన అనే కంచె కనుక మనం వేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో మన బిడ్డలను కానీ మన కుటుంబ సభ్యులను కానీ అపవాది అనేటువంటి విషసర్పం మన బిడ్డల దరికి చేరాలన్నా, మన కుటుంబస్తుల దగ్గరికి రావాలన్నా ఏం చేస్తుంది? కంచుంటే రాగలుగుతుందా? రాదు.
రావాలని ప్రయత్నం చేసిన వెంటనే ఏం అడ్డొస్తుంది? కంచె అడ్డొస్తుంది. దేన్ని బట్టి వస్తుందా కంచె? మన భక్తిని బట్టి, మనం చేసే మనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి ఏమొస్తుందమ్మా? మన కుటుంబానికి కంచె వేసుకోగలుగుతాం. కింద వచనాలు చదువుదాం. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవునని దేవునితోనే అపవాది చెప్తూ ఉందంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సరే, నేను కంచె వేశాను, అతడు ఐశ్వర్యవంతుడు, ధనం కలిగిన వాడు కాబట్టే నన్ను స్తుతిస్తున్నాడని నువ్వు చెప్తున్నావు కదా. సరే, ఒక పని చేస్తాను, అతని ప్రాణం తప్ప నువ్వు ఆయన ఆస్తిని ఏమన్నా చేసుకో అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడంట. అప్పుడు ఏం చేశాడో, తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆయనకున్న వంటలు, ఎడ్లు, గొర్రెలు ఇవన్నీ ఏమైపోయినాయి అంట? ఒకటే రోజున ఒకదాని తర్వాత ఒకటి అనుకోని రీతిలో ప్రమాదాన బారిపడి ఉన్న ఆస్తి మొత్తం ఏమైపోయింది? మొత్తం నష్టపరుచుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పనివాళ్ళు ఒక్కొక్కళ్ళు మిగిలిపోతారు. ప్రమాదం జరిగిన చోట నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి యోబు గారితో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా యజమాని, మేము వెళ్తూ ఉంటే అక్కడ పిడుగులు పడ్డాయి, అక్కడ నుంచి శత్రువులు వచ్చారు, అక్కడ క్రూర మృగాలు వచ్చాయి, మన జంతువులు నాశనం అయిపోయి, మన ఒంటెలు నాశనం అయిపోయాయని ఒక్కొక్కళ్ళు వచ్చి నేను ఒక్కడనే మిగిలినా అని వచ్చి వాళ్ళు యోబు గారికి అలా ఒకడు వచ్చి మాట్లాడే లోపు ఇంకొకడు వస్తున్నాడు. వచ్చి అయ్యా మన ఒంటెలు ఏమైపోయినాయో తెలుసా, ఒంటెలు నాశనం అయిపోయినాయా, అలా ఒకళ్ళ తర్వాత వచ్చి చెప్తూ ఉంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆస్తులు మొత్తం పోయాయి అన్నప్పుడు యోబు గారు అలా చూస్తూ ఉన్నారు. కానీ ఇంతలో ఒక అతను వచ్చి ఏం చెప్పాడంట? కింద వచనాలు చూద్దాం ఒకసారి. 18వ వచనం, మొదటి అధ్యాయము 18. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానైనను. ఇప్పుడు ఆస్తి గురించి చెప్పినంతవరకు యోబు గారు వింటూ ఉన్నారంట. అర్థమవుతుందా? అయ్యా మన ఆస్తి పోయింది, అయ్యా ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, అలా మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బిడ్డలందరూ చనిపోయారయ్యా అని చెప్పగానే యోబు గారు ఏం చేశారు చూద్దాం రండి. 20 నుంచి, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఏమైందంటమ్మా? ఆయన ఏం చేశాడు? వెంటనే పై వస్త్రాన్ని తీసివేసుకొని తల వెంట్రుకలు గొరిగించి నేల మీద సాష్టాంగపడి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక, దేవుడు నాకు మేలే చేశాడు అదేనా అంటుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, దేవా నీకే స్తోత్రం అయ్యా అన్నాడు. బాగుంది. మనం యోబు గారి గురించి కాదు మాట్లాడుతుంది. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో చదివాం కదా, ఏమన్నది యోబు గారి భార్య? దూషించి ఇంకెందుకయ్యా బ్రతుకుతావు అంటే ఆమె ఎప్పుడు మాట్లాడింది? ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడిందా? చాలామంది స్త్రీలు కుటుంబంలో, ఇందాక చెప్పాను, ఆమె కుటుంబ పరిస్థితి ఏంటంటే భక్తిపరుడైనటువంటి భర్తను కలిగి ఉంది, మంచి ధనవంతుడైనటువంటి భర్తను కలిగి ఉంది, మంచిగా ఆశీర్వదించబడిన స్థితిలో 10 మంది బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ పట్టణం మొత్తంలో ఆమెను చూసి అసూయపడేవాళ్ళేమో. ఏమని? అబ్బా ఇంత ధనవంతుడికి భార్యగా ఉంది, ఎంత భాగ్యవంతురాలు, దేవుడు ఆమెకు ఎవరినిచ్చారు? 10 మంది సంతానం, ఎంత భాగ్యవంతురాలో అనుకొని ఆమె గురించి పొగుడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆస్తులు పోయినాయి. కానీ యోబు గారి భార్య చాలా స్టేబుల్గా ఉంది. ఆస్తి పోయిందని కాదు ఆవిడ సనిగింది, బిడ్డలు పోయారు, బిడ్డలు పోయినప్పుడు కూడా సనగలేదు.
చాలామంది ఏమనుకుంటారంటే బిడ్డలు పోయారు కదండి, కడుపు తీపి కదా. వాస్తవమే, బాధ ఉంది, కాదని చెప్పను. కానీ ఆమె ఎప్పుడు మాట్లాడిందో తెలుసా? ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేయండి. మరలా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలువుటకై వచ్చిన దినం వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళా అపవాది దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు సేమ్ అదే చెప్తాడు, నా యోబు సంగతిని చూసావా అని. అప్పుడు అపవాది ఏమంటుందో 4వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొక్కసారి కనుక నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడలన దూషించి నిన్ను విడిచిపోవును. ఫస్ట్ ఏమని మాట్లాడింది దేవునితో అపవాది? అయ్యా, నువ్వు పిల్లల్ని ఇచ్చావు, ధనాన్ని ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, ఇంకా నిన్ను పొగడపోతే ఎవరిని పొగుడతాడు? అన్ని ఆస్తి ఉంటే అందరూ నిన్ను పొగిడేవాళ్ళే, నువ్వు తీసేసే అంది. సరే అని పర్మిషన్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటుంది అపవాది వచ్చి, అయ్యా ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, బాగానే ఉంది, కానీ నువ్వు ఇంకా ఏమి ఇచ్చావు యోబుకి? ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఆరోగ్యాన్ని కూడా తీసి ఇప్పుడు ఏమంటాడు చూడు అని. అప్పుడు అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అలా అరికాలు నుంచి నడినెత్తి వరకు ఆయనకి కురుపులు వస్తే దాన్ని గోక్కోడానికి ఆఖరికి గోళ్ళు కూడా సహకరించక ఏం చేశారు ఆయన? చిల్ల పెంకు తీసుకొని దానితోటి బూడిదలో కూర్చొని ఆ పెంకుతో గీరుకుంటూ ఉన్నారంట. ఇప్పుడు పుండలోంచి గీరుతూ ఉంటే ఏమొస్తుంది ఏమొస్తుంది? రక్తం వస్తుంటుంది, చీము గారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఒళ్ళంతా వచ్చిందంట. ఆ పుండ్లతోటి ఆయన బూడిదలో కూర్చొని ఉంటే భయంకరమైన వాసన, అవునా కదా? మనకు బాగా దెబ్బ తగిలితేనే చీము పడితే భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఒళ్ళంతా కురుపులు. ఎక్కడి నుంచి? అరికాలు నుంచి నడినెత్తి వరకు ఎక్కడ స్థలం లేదంట, మొత్తం కురుపులతో ఉంటే భార్య ఇప్పుడు మాట్లాడుతుంది. మీకు అర్థమైందో లేదో, ఆస్తి పోయినప్పుడు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే యోబు గారి భార్యను చూడగానే ఆమె భర్తను చనిపో అని మాట్లాడేసిందండి. ఎంత భయంకరురాలు! భర్తను అలా అనొచ్చా అని మాట్లాడేస్తాం కదా. దేవుణ్ణి దూషించి చచ్చిపోమంది, చాలా భయంకరమైన స్త్రీ అంటాం. అయితే ఇక్కడ ఆమె ధనాన్ని బట్టి దూషించలే యోబు గారిని. ఎప్పుడంటే 2వసారి అపవాది దేవుని దగ్గరికి వచ్చి అతని ఆరోగ్యాన్ని క్షీణింప చేసిన అప్పుడు మాట్లాడుతుంది ఆవిడ. మొదటి అధ్యాయంలో మాట్లాడిందా? మొదటి అధ్యాయంలో ఏం చూసాం మనం? యోబు గారికి ఆస్తి పోయింది, కుమారులు పోయారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను అన్నప్పుడు పక్కనే ఉంది. ఏం చేస్తున్నాడు ఉండి? నా భర్త అన్నది నిజమే అని మౌనంగా ఉంది, అవునా కదా? కానీ మనమేమనుకుంటాం, ఓహో అక్కడి నుంచే మొదలైందండి, అందుకనే డబ్బులు ఉన్నప్పుడు అందరూ బాగుంటారు భార్యలు. నిజంగానే వాస్తవమే. ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నారంటే, ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డానంటే, ఎక్కడ చూసినా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటా ట్రెండ్? ఒకప్పుడు భార్యలను హింసించే భర్తలు ఉండేవాళ్ళు, గృహ హింసలు జరుగుతూ ఉండేవి, కట్నాలతో వేధింపులు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడో ఇక్కడో ఉంది, కానీ ఇప్పుడు అంతా భార్యల ట్రెండ్ నడుస్తుంది. ఏంటో భార్యల ట్రెండ్? యూట్యూబ్ ఆన్ చేస్తే మీమ్స్ అనమాట. ఒక భర్త భార్యను తీసుకొని బజార్కి వెళ్ళమంటే తీసుకొని వెళ్తాడు. ఏమండి కుక్కర్ తీసుకుందాం అని చెప్పి పెద్ద కుక్కర్ చూపించింది. ఆ భర్త వెంటనే ఏమంటున్నాడు, ఏమే బుద్ధి ఉందా లేదా నీకు? పెద్ద కుక్కర్ వద్దు, చిన్న కుక్కరే తీసుకో. ఎందుకు కుక్కర్ వద్దు? ఆ కుక్కర్లో భార్యలు భర్తల్ని చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టారు. చూసామా లేదా న్యూస్? అంటే ఆడవాళ్ళు ఎంత కఠినంగా అయిపోయారు. యోబు గారిని భార్యను గురించి మనం నిందించే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంతకంటే భయంకరమైన స్త్రీల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఏం చేస్తున్నారు? చక్కగా ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, మరుసటి రోజుకి హనీమూన్ అని తీసుకెళ్ళిపోయి అక్కడ మర్డర్ చేయించేస్తూ ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే మొన్న ఈ మధ్య చూసింది, చాలా నవ్వుకోవాలి ఆడవాళ్ళు అర్థం కాల. భర్తను తీసుకొని చక్కగా బైక్ మీద వెళ్తూ ఉంది. ఒక మంచి ఫ్లైఓవర్ రాగానే ఏమండి ఇక్కడ సీనరీ బాగుంది, ఒక ఫోటో తీసుకుందాం అని అడిగింది. అయ్యో నా భార్య అడక్కడక్క అడిగింది కదా అని చెప్పి చక్కగా ఆ ఫ్లైఓవర్కి బ్రిడ్జ్కి అలా ఆనుకొని ఫోటో తీస్తూ ఉంటే భర్త ఏం చేస్తున్నాడో పట్టించుకోకుండా 2 కాళ్ళు ఎత్తి లోపలికి పడేసింది. పడేసి వెంటనే భర్త పడ్డాడా లేదా, చనిపోయాడా లేదా అని నిర్ధారణ కూడా చేసుకోలే. ఏం చేసింది? వెంటనే అత్తగారికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏడుపు మొదలు పెట్టింది. అయ్యో అత్తయ్య గారు, నేను మీ అబ్బాయి ఇక్కడ ఫ్లైఓవర్ మీదకి వచ్చామండి, ఫోటో తీసుకుందామని ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి మీ అబ్బాయి కాలు జారి కింద పడిపోయాడండి అని చెప్పి ఏడుస్తుంది. అయితే ఇంతలో ఏం జరిగింది? ఆ పడ్డ భర్త ఏం చేశాడంటే, అక్కడ ఏదో కొమ్మ ఉంటే ఆ కొమ్మను పట్టుకొని ఉన్నాడు.
అంటే ఆ భార్య తొందర చూసారా, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని వదిలించుకోవాలని చెప్పి భర్త కనీసం కింద పడ్డాడా లేదా, చనిపోయాడా లేదా అని కూడా అనుకుని, ఆహా తోసేశాను కదా, నా ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పి భర్తను వదిలించుకున్నానని చెప్పి చక్కగా ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు చూసి ఎవరో అక్కడ వేలాడుతున్నారని గబగబా వచ్చి అతన్ని పైకి తీసుకొస్తే అప్పుడు చెప్పాడు ఆయన. ఎంతోసేపు అట్లా 5-10 నిమిషాల్లో జరిగిన, కానీ ఏం చేసేసింది, ఇంతలోకే స్క్రీన్ ప్లే అల్లేసి ఏడుపు మొహం పెట్టేసి వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసేసింది. అంటే ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు అయ్యో బైబిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, భర్తల్ని చంపాలనుకున్న వాళ్ళు అన్నప్పుడు చాలా వరకు క్రైస్తవ ప్రపంచంలో యోబు గారి భార్యను దూషిస్తూ ఉండటం గమనించింది. కానీ నిజంగా అలాంటి ఆవిడ కాదండి యోబు గారి భార్య. ఆమె ఎందుకు ఆ మాట పలికింది అంటే, ఆస్తి పోయినప్పుడు కూడా ఆమె బాధపడలా. ఎందుకయ్యా ఆస్తి పోయింది, ఇంకెందుకు నువ్వు నన్ను, చాలామంది ఏమంటారు, ఆస్తున్నంత వరకు భర్తలతో ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఆస్తులు పోతే నీలాంటి వాడు పెళ్లి చేసుకున్నాను, నాకు అంతకుముందు 4వ సంబంధం వచ్చింది, ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు, ఆయన్ని చేసుకున్నా బాగుండేమో అని పోల్చేవాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. మా వాళ్ళు వద్దన్నా కూడా చేసుకున్నాను, మా అమ్మ చేసుకోమంది కాబట్టి చేసుకున్నాను, అదే ఇంకొక సంబంధం అయి ఉంటే చాలా బాగుండేది అని పోల్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యోబు గారి భార్య అలా మాట్లాడలా. బిడ్డలు కూడా చనిపోయినప్పుడు ఆయన పై వస్త్రాన్ని కూడా తీసి తన గుండు చేయించుకొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామానికి మహిమ కలును గాక అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, పక్కనే ఉండి ఏం మాట్లాడలా. నా భర్త నిజమే కదా మాట్లాడాడు అని మౌనంగా ఉందంట. ఎప్పుడు మాట్లాడిందో తెలుసా, తన భర్త కూడా ఆఖరికి ఇంకెవరున్నారు, ఎవరి కోసం బ్రతకాలామా, ఇప్పుడు ఆస్తి పోయింది, పోన్లే పిల్లలు ఉన్నారుగా అనుకునే లోపే పిల్లలు కూడా చనిపోయారు. సరేలే పిల్లలు లేకపోతే ఏముందిలే, నా భర్త ఉన్నాడుగా, ఎవరి కోసం బ్రతుకుతామండి, పెళ్ళయ్యాక, పెళ్ళి కాకముందు తల్లిదండ్రుల కోసం బ్రతుకుతాం, పెళ్ళయ్యాక భర్త కోసమే భార్య బ్రతికేది. ఇప్పుడు అలాంటి భర్త ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంట, ఇప్పుడు అరికాలు నుంచి నడినెత్తి వరకు కురుపులతోటి మొత్తపడి చీము గారుతుంది, రక్తం గారుతుంది, అది గోక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో చిల్లపెంకు తీసుకొని గీరుకుంటూ ఉంటే బూడిదలో కూర్చొని ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు రండి, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఎందుకు ఈ మాట మాట్లాడింది అంటే, నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే, ఆస్తులు పోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ ఆస్తి అంతా నష్టపరుచుకున్నావు యజమాని, నేను ఒక్కడనే ఉన్నానని చెప్తాడు. అర్థమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషను ఆయన దాకా రావాలి కాబట్టి అపవాదం ఏం చేసింది, ఒక్కళ్ళని ఉంచింది పనివాడిని. అలా ప్రతి చోట ఒక్కొక్కళ్ళని ఉంచి ఇక్కడ కుటుంబంలో కూడా ఎవరిని ఉంచింది అపవాది, భార్యను ఉంచింది. ఎందుకు భార్యను ఉంచింది అంటే, అపవాదికి తెలుసు స్త్రీ ఎవరో బలహీనమైన ఘటం. కానీ యోబు గారి భార్య ప్రారంభంలో చాలా బలవంతురాలే. ఎంత బలవంతురాలంటే ఆస్తి పోయినా తట్టుకొని నిలబడగలిగినటువంటి స్త్రీ. పిల్లలు పోయినా కడుపు పేగు కదండి, బిడ్డలకి ఏదైనా జ్వరం వస్తేనే తట్టుకోలేం మనం. బెడ్ మీద ఉండి వాంతులు మోషన్స్ అయితే మనం కాళ్ళు చేతులు ఆడవు, అవునా కదా. మనకు జ్వరం వచ్చినా మన శరీరానికి బాధ కలిగినా మనం అంతగా రియాక్ట్ అవ్వం. కానీ పిల్లలు బెడ్ మీద ఉండి జ్వరంతో మూలుగుతూ ఉంటే అస్సలు తట్టుకోలేం, కన్నపేగు కదిలిపోతూ ఉంటుంది కదా. అలాంటి పరిస్థితిలో ఎన్ని నెలలు గర్భాన మోసింది బిడ్డల్ని, సుమారుగా మనం ఇందాక ఆలోచించాం కదా, ఎన్ని నెలలు, 90 నెలలు. ఆమె జీవితంలో సుమారుగా 7.5-8 సంవత్సరాలు గర్భవతిగా ఉండి ఎంతో సంతోషంగా అందరి చేత భాగ్యవంతురాలుగా పిలుచుకున్న ఆవిడ బిడ్డలు పోయినా కూడా మౌనంగా ఉంది, నా భర్త ఉన్నాడు కదా అని. కానీ భర్తనే కోల్పోయే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఆమెను బాగా జీరో చేసేసింది. ఇక అపవాది ఏం చేసింది, జీరో. ఇక ఆమెకు చూడడానికి ఆమె హోప్ పెట్టుకొని వీళ్ళ కోసం బ్రతుకుదామన్న ఆశ ఏమీ లేని స్థితిలో పెట్టి ఏం మాట్లాడిస్తుంది, ఇంకెందుకయ్యా బ్రతికేది, ఇంత పరిస్థితిలో కూడా ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి, ఏం కావాలి, మనం కూడా అన్నీ కలిసి వస్తే దేవుడు. భక్తిలో యోబు గారు చాలా భక్తిగా ఉన్నారు. దేవుడు అపవాదికి సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా ఎవరి గురించి చెప్పారు, యోబు గారి గురించి చెప్పారు, కానీ యోబు గారి భార్య గురించి చెప్పాల. కానీ ఆయన భక్తిపరుడు కాబట్టి ఎంతో కొంత భక్తి ఎవరికి వచ్చింది, ఆమెకు ఉంది కాబట్టి కొంతవరకు ధైర్యం కలిగి నిలవబడింది. కానీ ఇక కంప్లీట్గా ఏమీ లేని పరిస్థితుల్లో ఆఖరికి ఆరోగ్యం కూడా భర్త కోల్పోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, ఇక ఎందుకయ్యా బ్రతికేది, దేవుడు దేవుడు అని ఇంకా స్తుతిస్తావా. ఇక నువ్వు దూషించి ఆ మాట అనడానికి వెనక అపవాది ఎంత బలంగా ప్రేరేపించిందంటే, దూషించు అన్న మాట ఆమె నోటు ఎందుకు వచ్చింది, అపవాది దేవునితో ఏం సవాల్ చేసింది. రండి మొదటి అధ్యాయానికి.
11 నుంచి చూద్దాం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఏంటి అపవాది దేవుని దగ్గర విసిరిన సవాలు? యోబు చేత నేను ఎలాగైనా నిన్ను దూషిస్తాను. ఎవరిని వాడుకుంటుంది? పిల్లల్ని చంపేసిందంట, ఆస్తి పోగొట్టేసిందంట, భార్యను మాత్రం ఉంచింది. ఈ భార్య ద్వారా ఎలాగైనా కానీ యోబు గారిని శోధించాలి అనుకుంది. అందుకని ఆమె ఒక్కదాన్ని ఉంచి ఆమె ద్వారా యోబు గారిని శోధించాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తే పాపం ఆస్తి పోయినా స్టేబుల్గా ఉండేసరికి అపవాది షాక్ అయిపోయింది. ఏంటి ఇవిడ ఎంత ధైర్యవంతురాలా, ఎంత సపోర్ట్ చేసిద్దా భార్యకి అనుకుంది. సరే అని బిడ్డలు పోయారు. బిడ్డలు పోయినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలా. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి చేసావు? దేవా నిన్ను నమ్ముకుంటే ఒక్క రోజులోనే మా జీవితాన్ని ఇలా ఎందుకు చేసావు? నా బిడ్డలను ఎందుకు తీసుకెళ్ళావు? చాలామంది అదే కదా, ఊర్లో బిడ్డలు అందరూ ఉన్నారు, నా బిడ్డకే రావాలా అని చాలామంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎవరికి వచ్చినా పర్లేదు కానీ నా బిడ్డకి ఎందుకు రావాలి? ఊర్లో అందరు పోతానే ఉంటారు, నా బిడ్డకే ఎందుకు వచ్చిందని అంటున్నావు అంటే పక్కన వాళ్ళు పోయినా పర్లేదు కానీ నా బిడ్డలకి ఏం అవ్వకూడదు. కానీ అలాంటి మాట ఏమనిందే? అస్సలు మాట్లాడలా. అంటే ఎంతో కొంత భక్తి ప్రభావం ఎవరి మీద పడింది? కంచె వేసిన క్రమంలో యోబు గారు, నేను అనుకుంటాను ఇందాక మీకు ఆ మాట చెప్తూ అక్కడ ఆపాను. యోబు గారు ప్రతిదినం ఎవరి కోసం ప్రార్థన చేసేవాళ్ళంట? తన పిల్లల కోసం. ఎందుకు భార్య కోసం చేయలేదు అనిపిస్తుంది. అర్థమైందా? భార్య కోసం ఇంకొంచెం చేసుంటే కనుక ఎలా ఉండేది భార్య? ఇంకొంచెం బలంగా ఉండేదేమో. కానీ ఆయన చేయకపోవడానికి కారణం మరలా నాకు అనిపించేది ఏంటంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంచెం భయభక్తులు కలిగే ఉండుంటుంది. ఆయనకి ఎందుకు పిల్లల మీద డౌట్ వచ్చిందంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్లలో ఎలా ఉన్నారో అని భయంతో చేసేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు భార్య తనతోనే ఉంది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క భక్తి జీవితం, ఆమె యొక్క విశ్వాస జీవితం యోబు గారికి ఎక్కడికి డౌట్ వచ్చినట్లు లేదు. నిజంగా కనుక బలహీనంగా ఉంది అనిపించుంటే ఆయన ఎవరి కోసం కూడా చేసేవాళ్ళు? ఆలోచించామా ఎప్పుడైనా? కుమారుల కోసం, ఎందుకు కుమార్తెల కోసమే చేశాడు అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళ భక్తి ఎలా ఉందో మా దగ్గర నుంచి ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, వెళ్ళాక ఎలా ఉన్నారో అన్న భయంతో చేసేవాళ్ళు. ఇప్పుడు భార్య పక్కనే ఉండటాన్ని బట్టి భార్య బహుశా భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమె విషయంలో ఆయన కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ ఒక్క నిర్లక్ష్యం చాలండి అపవాది వాడుకోవడానికి. ఇప్పుడు భర్త యొక్క దేహం కూడా, భర్తే కదా నేర్పించాడు భయభక్తులు. విశ్వాస జీవితాన్ని ఆమెకు నేర్పించింది ఎవరు? భర్త. ఇప్పుడు భర్త ఏమైపోతున్నాడు? ఏంటయ్యా నువ్వు భక్తి అని నాకు చాలా విషయాలు నేర్పించావు, నేను కూడా నీ మాటలను బట్టి దేవుని మీద ఆధారపడి ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు అంత భక్తి కలిగి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? ఆఖరికి నీకేమైపోయింది? ఆరోగ్యం కూడా లేదా? లేదు. శరీరం అంతా కురుపులు ఉన్నాయా? ఆ కురుపులతో కనీసం నీ పక్కన నిలబడ్డాలన్న కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఆ మాట ఒకసారి చూద్దానండి. భార్య ఏమంటూ ఉందో 19వ అధ్యాయము 17వ వచనం. ఆమెకు ఎందుకు అంత అసహ్యత వచ్చేసింది? ఏమని మాట్లాడుతుంది యోబు గారిని చూసి అంటే, యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు ఎలా ఉందంట? అసహ్యం. ఊపిరి అసహ్యం ఏంటి అంటే, ఊపిరి తీసుకోవడం అంటే ఏంటి? గాలి పీల్చుకొని వదలటం. అలా తీసుకోవడం కూడా యోబు గారి భార్యకి నచ్చట్లేదంట. ఎందుకు నచ్చట్లేదు అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ని కనుక మనం చూసామనుకోండి ఎలా ఉంటుంది? మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్లు చూడడానికి వెళ్తే ముక్కుకు అడ్డు పెట్టుకొని వెళ్తాం, మాస్క్ కట్టుకొని వెళ్తాం. ఎందుకని? వాళ్ళ దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. ఇప్పుడు అలాంటిది ఈయనకు వచ్చిన రోగం ఏంటి? ఈయనకున్నటువంటి వ్యాధి ఏంటి అంటే అసలు ఆయనకు చర్మం అనేది కనిపించట్లేదంట. ఎక్కడ మంచి ఫేస్ అనేది కనిపించట్లే. అరికాలు నుంచి నడినెత్తి వరకు కురుపులు, ఒట్టి కురుపులు కాదు, ఆ కురుపుల నుంచి చీము గారుతుంది, రక్తం గారుతుంది, భయంకరమైనటువంటి దుర్గంధం. ఈ పరిస్థితుల్లో ఆయన గీక్కుంటూ ఉండి ఆయన బూడిదలో కూర్చుంటే అస్సలు ఆయన గాలి పీల్చి వదులుతున్నా కూడా ఆ చుట్టుపక్కల ఎలా ఉందమ్మా? భయంకర. పోని భర్తను చూసుకొని ఉందామా, ఏదో ఒక రకంగా వైద్యం చేపిద్దామా అనుకునే అవకాశం కూడా లేని స్థితిలో ఆయన మరణ పరిస్థితికి వచ్చి ఏమంటున్నాడు ఆయన? దేవుడా దేవుడా దేవుడా. మనం కూడా అదే కదనేది, ఏదైనా బాగోపోతే దేవా దేవా అనుకుంటామే. అలాంటి స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఆ చూసి 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 ఆమెకి కోపం వచ్చి అప్పుడు మాట్లాడుతుంది. ఏమంటుంది? నువ్వు ఇంక ఎందుకయ్యా బ్రతికేది? దేవుణ్ణి దూషించి మరణంగా ఇంక బతికి ఎవరి కోసం బతుకుతావు?
పిల్లలు లేరు, ఆస్తులు లేరు, ఇంకెందుకయ్యా బతికేది, ఆరోగ్యం కూడా లేదు అని పక్కన ఉన్నటువంటి భార్యను ఉపయోగించుకొని అపవాది మాట్లాడినప్పుడు ఆదాము గారిలో పడిపోలేదు. ఆదాము గారిని పడేయడానికి అపవాది ఎవరిని వాడుకుంది? అక్కడ కూడా భార్యనే వాడుకుంది. అయితే ఆదాము వంటి వాడు కాదు యోబు గారు. ఆదాము గారు ఏం చేశారు? పాపం అప్పటికే సరిగా తెలియక భార్యను చూసి భార్య మాటను నమ్మేసి తినవద్దన్న పండుని తినే విషయంలో ప్రేరేపించగానే మోసపడిపోయారు. ఇప్పుడు యోబు గారి భార్యను కూడా ఉంచుదాం, బిడ్డలను తీసుకున్న నేను భార్యను మాత్రం ఉంచాలని ఎందుకు అనుకున్నాడంటే భార్య బలహీనురాలు, ఎలాగైనా పడేద్దాం అనుకుని ఆయన ద్వారా ప్రేరేపించాలని ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు యోబు గారు? నిజమేనమ్మా, నువ్వు ఎంత మంచి మాట చెప్పావు, నాకు ఇప్పటిదాకా నేను దేవుడి ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాను, ఏం చేశాడు దేవుడు నాకు అని అనలేదు ఆయన. ఏమంటున్నాడు వెంటనే? అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్టు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనేను. ఇప్పుడు ఆయన ఆ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడు? శరీరంలో ఆరోగ్యం ఉండి, ఆయన చుట్టూ పనివారు ఉండి, ఐశ్వర్యం ఉండి, మంచి హోదాలో ఉండి మాట్లాడుతుంటే ఇప్పుడు భార్య వింటుంది అనుకుంటే పొరపాటు. ఆ పక్కన ఇంకేదైనా డైలాగులు ఉన్నాయా యోబు గారి భార్యకు? ఒకే ఒక్క డైలాగ్తో ఆమె జీవితాన్ని మనం జడ్జ్ చేసి పడేసాం. ఆమె గురించి అతని భార్య, నా భార్య అని మొత్తం యోబు గ్రంథంలో 3 వచనాలు 3 సార్లు ప్రస్తావించబడింది. కానీ ఆమె పలికిన డైలాగ్ మాత్రం ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? పలికింది ఒక డైలాగే, కానీ మనం ఏమని చెప్పేసాం ఆమె గురించి? ఆమె మూర్ఖురాలు, మూడురాలు, భర్త చావు కోరుకున్నటువంటి స్త్రీ అని జడ్జ్ చేసి ఈమెను ఎక్కడ పడేసాం? తీసుకెళ్ళేమని అవిశ్వాసుల జాబితాలో పడేయండి అన్నాం. బాగానే ఉందా? కానీ ఇక్కడ ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు కురుపులతో ఉన్నాడంట, శరీరంలో ఓపిక లేదంట. అలాంటి మంచం మీద ఉన్న వాళ్ళు మనల్ని గద్దించి మాట్లాడితే మనం తీసుకుంటామా? ఏందా, ఏం బుద్ధి ఉందా లేదా? పోన్లేని నీకు చాకరీ చేస్తుంటే నన్ను ఇంత మాట అంటావా? పో, నిన్ను తీసుకెళ్ళి చెత్తకొప్పలో పడేస్తావు అంటాం. అవునా కదా? చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బ్రతికుండగానే సమాధుల దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టిన వాళ్ళు అంత ప్రబుద్ధులు లేరా మన సమాజంలో? ఉన్నారు. అలాంటి పరిస్థితిలో భర్త పరిస్థితి అసలే బాగాలేదు, కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉంటే భర్త ఏమంటున్నాడు? సౌమ్యంగా చెప్తున్నారా భార్యతోటి? ఏమంటున్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు. తిడుతున్నారా? తిట్టట్లేదా? తిడుతున్నాడు ఆవిడ్ని. ఏమంటున్నాడు? నీ నోరు అదుపులో పెట్టుకో, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, దేవుని వలన మేలే కావాలా, కీడొద్దా? కీడిచ్చినా కూడా ఏం చేయాలి? తీసుకోవాలని ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి మాట్లాడుతున్నప్పుడు కాదు భార్య వింటుంది. ఆరోగ్యము క్షీణించి శరీరంలో సత్తువ లేని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటే భర్త మాటకు భార్య ఏం చేసింది? ఇప్పుడు ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, ఫోన్లే నేను ఇంకా నీ పక్కన నిలబడితే ఏంటి నువ్వు మాట్లాడేది అనిందా? నిజమే కదా? అక్కడి నుంచి డైలాగులు లేవా ఆవిడికి? ఉన్నాయా? నెక్స్ట్ ఒకవేళ డైలాగ్ ఉంటే దేవుడు రాయిస్తాడా రాయించడా? రాయిస్తాడా లేదా? ఆమె ఎన్నిసార్లు పడిపోయింది, ఎన్నిసార్లు భర్తను విసుక్కుంది. మన ఇంట్లో కూడా పేషెంట్లు ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, మనకే విసుగు వస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే అబ్బా ఇంకెప్పుడు పోతారా అని అనుకుంటామా లేదా? నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఎందుకు? వాళ్ళ బాధ చూడలేము, ముందు వాళ్ళకి సేవ చేయలేము, వాళ్ళ బాధ చూడలేము. దేవుడు ఇంకా తీసుకుంటే బాగుండేమో అని చూస్తూ ఉంటాం మనం. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక్క డైలాగ్ వేసింది. ఆ ఒక్క డైలాగ్తో ఆమె ఆత్మీయ జీవితాన్ని తీసుకెళ్ళి తీర్పులో పడేసాం మనం. ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిద్ది అనుకుంటాం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమె అజ్ఞాన కాలంలో ఉంది. ఎప్పుడు మాట్లాడింది ఇది అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు జరుగుతున్న పరిస్థితులు. నేను అందుకే ప్రారంభంలో చెప్పిన మాట, ఎప్పుడు జరుగుతున్నవి అంటే అజ్ఞాన కాలాలు ఇవన్నీ. ఆ కాలంలో ధర్మశాస్త్రం లేని కాలంలోనే భర్తకు లోబడిన ఆమె తెలుసో తెలియకో భర్త పరిస్థితిని చూసి బలహీనమైనప్పుడు భర్త గద్దించగానే నువ్వేంటి నాకు చెప్పేది అనలా, కామ్గా మౌనంగా ఉందంట. దేవుడు తర్వాత అతన్ని దర్శించినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 నుంచి చూసుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి.
అతడు అంటే పేర్లు అక్కడ కనిపిస్తుంది. 15వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు, స్వాస్థ్యం ఇచ్చాను. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారంట? మరలా శ్రమల కాలం ముగిసిన తర్వాత మరలా ఆయన 140 సంవత్సరాలు బ్రతికి 4వ తరం వరకు చూశాడంట. ఆయన మంచి వృద్ధాప్యంలో ఆయన ఈ లోకాన్ని విడిచినట్టు మనకు కనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు పుట్టారంట? 10 మంది సంతానం. ఎవరితో కన్నారు? తన భార్యతోనే. కానీ అదే అన్నట్ల ఒక్క డైలాగ్తో ఈమె మంచిది కాదని తీసుకెళ్ళి మనం పక్కన పడేస్తే దేవుడు అంటున్నాడా? మనుష్యుల తలంపులు, మనుష్యుల ఆలోచనలు వంటివి కాదు దేవుని ఆలోచనలు. దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ఎవరు చెప్పారు? యోబు గారి భార్య. ఇప్పుడు దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడా? కానీ మనం ఎందుకు సీరియస్గా తీసుకున్నాం? అర్థమైందా? దేవుడే నా మీద తిరుగుబడి నా భక్తుడిని దూషించడానికి ప్రేరేపించడానికి ఈమె మాట్లాడింది కాబట్టి నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈమెను తీసుకెళ్ళి నరకంలో పడేస్తానులో ప్రభు. అయ్యో, ఆమె అపవాది చేత శోధించబడింది. కానీ ఆమె వెంటనే భర్త గద్దించగానే తెలుసుకొని తన ప్రవర్తనను సరిచేసుకుంది అని దేవుడు వెంటనే ఆ విషయంలో ఆమెను పట్ల కృపను చూపించాడు, కనికరాన్ని చూపించి ఆయనతోనే మరలా ఆమె ఉండడానికి దేవుడు అనుగ్రహించి మరలా ఆమె 90 నెలలు గర్భాన్ని మోసింది. మొదట 10 మంది పిల్లలకు ఏ భర్తనైతే దూషించి ఏ భర్తనైతే చనిపో అని చెప్పిందో అదే భర్తతోటి ఆమె మరలా కాపురం చేసి 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందంటే కష్టాల్లో నిలబడితేనా విడిచిపెట్టి వెళ్ళిపోతే జరిగిందా? ఇది విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే 10 మంది బిడ్డలను మరలా పొందుకునేదా? ఆమె అనడానికి భర్త పరిస్థితి చూసి పాపం ఆమె తట్టుకోలేక అపవాది చేత శోధించబడి మాట అయితే అనింది కానీ క్రియల్లో చేయలే. ఇందాక చెప్తూ ఉన్నా, ఈరోజు ఆడపిల్లలు ఎలా ఉన్నారు? క్రియల్లో చేసేసి చంపిపడేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు పురుషులు ఈ రోజున. అంత భయంకరమైన సొసైటీలో. కానీ యోబు గారి భార్య జస్ట్ ఒక్క మాటే అనింది. ఈరోజు మనోళ్ళు క్రియల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. అంత భయంకరమైనటువంటి స్త్రీలుగా ఉన్నారు. కానీ ఈమె మూర్ఖురాల్లో మాట్లాడినట్టు మాట్లాడకు అనగానే వెంటనే తన నోటు మీద వేలేసుకొని మౌనం అయిపోయింది. ఇక మరలా మాట్లాడలేదు. భర్తతో కూడా వాదించలా. భర్త కష్టాలలో ఏమంటారు ఆరోగ్యం క్షీణించిపోయిన ఆయన పక్కన నిలువబడింది. తమ దాసీలు కూడా ఆయన పిలుస్తుంటే వెళ్ళిపోయారంట. తర్వాత మనం చదువుకుంటే తెలుస్తుంది మనకి. దాసీలు కూడా పిలుస్తుంటే పనివారు యోబు గారు పిలుస్తున్నా పలకట్లేదంట. ఇలాంటి పరిస్థితుల్లో భార్య ఆయనకు పక్కనే ఉండి ఓదార్పుగా ఉండి ఆదరించిన స్త్రీగా ఉంది కాబట్టి దేవుడు ఆమె అన్న మాటను క్షమించి ఆమెనే యోబు గారి భార్యగా ఉండడానికి అర్హతనిచ్చి మరలా 10 మంది బిడ్డలనిచ్చి ఆశీర్వదించడం మాత్రమే కాకుండా ఆ చుట్టూ ఉన్న దేశస్తులందరూ ఏ నోటితో అయితే దూషించారో, వీళ్ళు ఏం పాపం చేస్తే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఈమె ఎంత పాపాత్మురాలో అన్న నోటితోనే ఏమనిపించాడో తెలుసా? అబ్బా, యోబు గారి పిల్లలంతా అందగత్తెలు లేరండి, మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీలు పెడితే వీళ్ళకే వస్తాయండి అని మాట్లాడుకునే స్థితిలో దేవుడు ఏం చేశాడంట? 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. కనుక శ్రమల్లో కష్టాల్లో ఒక్కొక్కసారి మనం కూడా బలహీనపడుతూ ఉంటాం కదా. ఎందుకు ఈ స్త్రీల కూడికలో ఈమె గురించి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నానంటే చాలాసార్లు విని ఉంటాం. కానీ ఒక్కొక్కసారి విన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా దీని గురించి ధ్యానం చేసినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అవును కదా, ఈమెను భక్తిహీనుల జాబితాలో ఎందుకు వేశాం? మనం లేచిన దగ్గర నుంచి మన వివాహ జీవితంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎన్ని మాటలు మాట్లాడాం. సమాధానం లేని కుటుంబాల్లో చాలా చూస్తూ ఉంటాం కదా మన చుట్టుపక్కల. మన ఇంట్లో కూడా కొన్ని విషయాల్లో తొందరపడి మాట్లాడేస్తాం. భర్త కానీ భార్య కానీ మాట్లాడేసుకొని గొడవలు అయిపోయి సమాధానం లేని స్థితిలో ఎన్నున్నాయి. కానీ వీరి జీవితంలో అంతా పోయి ఆరోగ్యం పోయినప్పుడు ఒక్క మాటే కదా ఆవిడ మాట్లాడింది. అయినా కూడా దేవుడు క్షమించి కృప చూపించి ఆమెనే 2 అంతలుగా దేవుడు దీవించినప్పుడు మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఈమెలో లోపం ఎక్కడ జరిగింది అంటే ప్రార్థన విషయంలో ఈమె బలహీనంగా ఉంది. భర్తతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే ఎలా ఉండేది? ఇంకా బాగుండేది కదా.
ఆయన ఒక్కడే లేచి ఉదయాన్నే లేచి అరుణోదయాన లేచి ప్రార్థన ద్వారా తన కుటుంబానికి కంచె వేసుకుంటున్న ఆయన విషయంలో చూస్తూ ఉండకుండా ఈమె కూడా ఏకీభవించి ఉన్నట్లయితే ఆమె జీవితం ఇంకా బాగుండేది కదా, ఈ ఒక్క బలహీనతకు కూడా చోటు లేకుండా ఉండేది కదా అని నాకు అనిపించింది. మరి మన జీవితాల్లో మనం ఎన్ని విషయాల్లో పడిపోతున్నాం, చాలా బలహీనంగానే ఉన్నాం కదా. అందుకనే దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే ఆశ్రయించి, ప్రభువా నేను బలహీనంగా ఉన్నానయ్యా, నీ వాక్యంతో నన్ను బలపరచు, ప్రార్థనా జీవితంలో ఇంకా బలంగా నీ సన్నిధిలో గోజాడే భాగ్యాన్ని నాకు దయచేయని ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు మన చుట్టూ కూడా ఏం వేయడానికి ఇష్టపడుతున్నాడు? కంచెను వేస్తాడంట. కంచెను వేస్తే అపవాది మనల్ని ముట్టుకోవాలంటే భయపడతాడు, మన దగ్గరకు రావాలన్నా కూడా ధైర్యం చేయలేడు. అయితే యోబు గారి నీతిని బట్టి ఆయన జీవితంలో శ్రమలు వచ్చాయి. కానీ ఈ రోజున మనం కూడా నీతిగా ఉంటున్నట్లయితే మనకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు యోబు గారి గురించి సాక్ష్యం ఎక్కడ చెప్పారో తెలుసా? దేవుడు పరలోకంలో మాట్లాడారు. మన గురించి కూడా దేవుడు అట్టి రీతిగా మాట్లాడుకోవాలి. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఓకే నా పాపం వల్ల వచ్చాయా లేదా నేను యథార్థంగా బ్రతుకుతుంటే వచ్చాయని ఒక్కసారి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మన పాపం వల్ల వస్తే గనక సరి చేసుకుందాం. లేదు దేవుని ఎదుట కొద్దో గొప్ప దేవుని కృపను బట్టి నీతిగానే బ్రతుకుతుంటే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఓకే, యోబు గారిలాగా దేవుడు నన్ను ఈ రోజున పరీక్షలో పెట్టాడు. ఈ పరీక్షలో నేను ఎవరిని గెలిపించాలి? దేవుణ్ణి గెలిపించాలి. కాబట్టి బలహీనంగా ఉన్నాను, ఇలాంటి సమయంలో తాను నిలుచున్నానన్నవాడు పడకుండా ఉండాలని దేవుని కృప కొరకు వేడుకోవాలి. కనుక అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని, బలహీనంగా ఉన్న మనము వాక్యం అనే బలమైన ఖడ్గాన్ని పట్టుకొని జీవాహారాన్ని భుజిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ద్వారా మనల్ని మనం గనక కంచెతోటి మన చుట్టూ కంచె వేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే మన కుటుంబము మన జీవితం కూడా దేవునిలో క్షేమాన్ని చూడగలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవా, మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఇప్పటి వరకు తండ్రి యోబు గారి భార్య జీవితం నుంచి నాయన ఎన్నో శ్రేష్టమైన సంగతులను మీరు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. నిజమే తండ్రి, మా జీవితంలో కూడా నాయన తండ్రి అన్నీ కలిసి వచ్చినప్పుడే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే గనక తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన. కేవలం మేలు మాత్రమే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, శ్రమలు కష్టాలు మాకు వద్దు అనుకునేటువంటి బలహీనమైన పరిస్థితుల్లో మేము ఉన్నామేమో నాయన. క్షమించండి తండ్రి. అట్టి పరిస్థితి నుంచి నాయన విశ్వాస జీవితంలోంచి తొలగిపోకుండా నాయన మీ వాక్యంలోనైనా తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ సన్నిధిని విడిచిపెట్టకూడదు, మీలో భక్తిని విడిచిపెట్టకూడదని మరొకసారి రాత్రికాల సమయంలోనైనా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాయినా. విన్న వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ కష్టాల్లో అయినా శ్రమాల్లో అయినా తండ్రి మీలోనైనా ముందుకు కొనసాగుతూ మీ ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వారిగా మేమందరం ఉండడానికి మీరు కృపను దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.